తాడూరు శ్రీనివాస్ గారు, మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా జాయిన్ అవుతారు. రైట్, పద్మనాభ రెడ్డి గారు మీతోనే ఫస్ట్ ప్రారంభిస్తా. అంటే చాలా కాలంగా ఈ చర్చ ఉంది, ఉచితాల మీద ఉంది, సంక్షేమ పథకాల మీద ఉంది. ఎట్లా చూడాలి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అనేటువంటిది, ఎలక్షన్స్ అనేటువంటిది ఇవాళ పోటాపోటీగా ఎన్నికల మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నారు. సరే అవి అమలైనా అమలు కాలేదని అధికారంలో ఉన్నవాళ్ళు అధికారంలో లేని వాళ్ళు మధ్య ఉంది. అధికారంలో లేనప్పుడు డిమాండ్ చేస్తున్నారు, అధికారంలోకి వచ్చాక వాళ్ళు కూడా అవే హామీలు ఇచ్చి వాళ్ళు కూడా అమలు చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనే దాంతో సంబంధం లేకుండా ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే చాలా కాలం నుంచి ఈ ఉచితాలు అభివృద్ధికి ఆటంకంగా తయారవుతున్నాయన్న ఒక ఫీలింగ్ మాత్రము ఉంది. ఉచితాలు తర్వాత సంక్షేమ పథకాలు, ఈ రెండిటికి మధ్యలో సన్నని భేదం ఉంది. అది రాజకీయ పార్టీలు మర్చిపోయి ఉచితాలు ఇవ్వందే ఇవాళ ఎలక్షన్లో మనం గెలవలేము అని ఆ అభిప్రాయానికి వచ్చినారు. ఒక్కటేంటంటే ఇక్కడ ఉచితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా గెలవడము చెప్పలేము, కానీ ఉచితాలు ఇవ్వకుంటే మాత్రం ఓడిపోవడం ఖాయం అన్నమాట. ఇప్పుడు మొదట్లో మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పేదరికం చాలా ఉంది. అప్పుడు ఆహార భద్రత అంటే ఫుడ్ సెక్యూరిటీ కోసమని రేషన్ షాప్ పెట్టినారు. ఆ పేద ప్రజలకు కన్సెషనల్ రేట్ మీద వస్తువులు ఇవ్వడం జరిగింది. అది రాను రాను యాడికి వచ్చిందంటే మొత్తం ఫ్రీగా బియ్యం ఇస్తాం మేము. సో ఇప్పుడు దేశంలో 80 కోట్ల మందికి ఫ్రీగా రేషన్ దొరుకుతుంది. అది కేంద్ర ప్రభుత్వ పథకం. మళ్ళీ రాష్ట్రాలు కూడా అవును అంటే రూపాయి అంటున్నారు, ఇంకా ఫ్రీ కూడా అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదంతా ఫ్రీయే. సో ఇంత ఖర్చు పెట్టి అవసరం ఉన్నా లేకున్నా ఇవ్వడం అనేది మంచిది కాదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి చూస్తే 50% పీపుల్ మిడిల్ క్లాస్లో ఉన్నారు. ఇవి గణాంకాలు లెక్కలే. ఒక 10% హై క్లాస్లో ఉన్నారు. అంటే పేదవాళ్ళు సుమారుగా 30 నుంచి 40% జనాభాలో ఉన్నారు. వాళ్ళకు సర్వైవల్ కోసమను బియ్యమే ఇవ్వండి, పెన్షన్ ఇవ్వండి, తప్పు లేదు. కానీ గంపగుత్తగా అందరికి ఇవ్వడం అన్నది ఏదైతే అవుతుందో అది మన ఎకానమీని చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ మీరు ఇంతకు మొదలే చెప్పినారు, ప్రధానమంత్రి గారి ఉచితాలు దేశానికి ఆర్థికంగా ఇబ్బంది కలుగుతాయన్నారు. వాళ్ళు మళ్ళీ ఢిల్లీలో అదే చేసినారు. ఇంకా కొన్ని పార్టీల యొక్క ఇవి చూస్తుంటే హిందూ ముస్లిం మైనారిటీ ఆడపడుచులకు వివాహ సమయంలో 1,00,000 రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం ఇస్తామని. ఇది అవసరమా 10 గ్రాముల బంగారం ఇవ్వడం? తర్వాత కొన్ని కులాలకు నేరుగా 2 లక్షల గొర్రెల పెంపకం కోసం అంతా చేస్తామన్నారు. ఇంతకు మొదలు మన స్టేట్ లోపల గొర్రెల పెంపకం పెద్ద ఎత్తున జరిగింది. దాంట్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇంకోటి 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రికల్ స్కూటర్ ఉచితంగా ఇస్తాం. ఈ మాదిరిగా లెక్కలో పోతే ఈ ప్రామిస్లు అంటే నేను ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు ఈ విధంగా ప్రామిస్ చేసినాయి. ఈ ప్రామిస్లన్నీ గిట్ట నిలపాలంటే మన యొక్క ఒక 5 సంవత్సరాల బడ్జెట్ కూడా సరిపోదు. ఇది ప్రజలకు తెలుసు. అయినా కానీ ఒక కల్చర్ మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో ఏం ఏర్పడ్డదంటే ఓట్ ఈజ్ ఏ సేలబుల్ కమాడిటీ. అంటే ఓట్ అన్నది అమ్మకం కోసం ఉన్న వస్తువు, అమ్ముకోవచ్చు. అంటే ఓటు పవిత్రం అన్నది మర్చిపోయినారు. సో అలాగే ఎవరు ఉచితాలు ఎక్కువ ఇస్తే వాళ్ళ దిక్కు మొగ్గుదామన్న పరిస్థితి. పద్మనాభ రెడ్డి గారు మీరు చాలా కాలంగా రాజకీయ పార్టీ కాకుండా చాలా కాలంగా చాలా విషయాల్లో మీరు పనిచేస్తున్నారు. కానీ ఎన్నికల మేనిఫెస్టోని చూసి ఓట్లే ఇస్తున్నారా? అంతిమంగా ఎన్నికల ముందు రోజు 24 గంటలు 48 గంటల ముందు వాళ్ళెంత పంచారు వీళ్ళెంత పంచారు అనే దాన్ని బట్టి గెలిపోవటం డిసైడ్ చేస్తున్నారు. అంటే ఒక ట్రెండ్ సెట్ చేయడానికి మేనిఫెస్టో పనికొస్తుందేమో, కానీ బట్ మళ్ళీ అక్కడికి వచ్చేప్పటికి అవైతే లేనిదే అయితే ఓట్లు రావట్లేదు కదా, మరి దీన్ని ఎట్లా చూడాలి? అంటే అదే ప్రజల తప్పు. ప్రజలు డిమాండ్ అండ్ సప్లై థియరీ ఆపరేట్ అవుతుంది ఇక్కడ. అంటే ప్రజలు అడుగుతున్నారు కాబట్టి రాజకీయ నాయకులు పార్టీలు ఇస్తున్నాయంటారు, పార్టీలు ఇస్తున్నాయి కాబట్టి మేము తీసుకుంటున్నామంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో
100కి 90 మంది ఓటమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇంత దిగజారుడుతనంతో మన యొక్క డెమోక్రసీకే విలువ లేకుండా పోయింది. కానీ ఇక్కడ ఇందాక మీరు అన్నారు వెల్ఫేర్ స్కీమ్స్కి ఫ్రీ స్కీమ్ మధ్య ఒక సన్నని ఒక విభజన రేఖ, అది రెండు కలిసిపోయినట్టుగా ఉన్నాయి. ఏదైనా ఫ్రీస్ని వ్యతిరేకించడం అంటే వెల్ఫేర్ స్కీమ్స్ని వ్యతిరేకించడం అనేటువంటి భావన ఎస్టాబ్లిష్ అవుతోంది. దాన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ని అంటే ఎటువంటివి, ఇప్పుడు చాలామంది చాలా సందర్భాల్లో ఒక 10 కాదు నన్ను అడిగితే ఒక 20 సంవత్సరాలకు ఒక డిమాండ్ ఉంది, ఏమీ అవసరం లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఇస్తే చాలు అనే డిమాండ్ కూడా చాలా బలంగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటాయి. కానీ ప్రాక్టీస్కి వచ్చేటికి మాత్రం అది తప్ప మిగిలినవన్నీ చేస్తున్నాయి. అంటే డైరెక్ట్గా వాళ్ళకి కానచ్చేది ఇచ్చినట్టయితే వ్యక్తికి ఓటు ఉంది, స్కూల్కు లేదు ఓటు, హాస్పిటల్కు లేదు ఓటు, వాళ్ళకు రాజకీయ నాయకులకు తెలిసింది. ఊరికి కూడా లేదు. ఇదివరకు మా ఊర్లో బోర్ వేయండి, మా ఊర్లో స్కూల్ కట్టండి అనేది ఊరికి కూడా ఓట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే పేదవాళ్ళకు సాయం చేయాలంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా వెల్ఫేర్ స్కీమ్ కిందకి తీసుకోవాలి.